చిత్రమైన కళ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యం గురించి ఇలా అనుకుంటూ ఉన్నాడు. అబ్బా, నా గది దగ్గర చిత్రాలు అసలు ఏమీ లేవు. గోడలు బాగా పాతగా అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. కాస్త అందమే లేదు గోడల మీద. చిత్రాలు వేయిస్తే ఎలా ఉంటుంది అని తన అష్టదిగ్గజాలని అడుగుతాడు. ఇంకా అందరూ మీ ఇష్టం మహారాజా అంటారు. ఇంకా మహారాజు కూడా సరే, ఒక చిత్రకారుని పిలిపించి మా గది పక్కన, ఇంకా మా రహస్య మందిరం దగ్గర, చుట్టుపక్కల గోడల దగ్గర, అన్నిటి దగ్గర చిత్రాలు పెట్టిస్తాను అని అంటారు. ఇంకా అలా శ్రీకృష్ణదేవరాయలు ఒక చిత్రకారుని పిలిపిస్తారు. చిత్రకారుడు వస్తాడు. వచ్చాక అతనికి మంచి చిత్రాలు గీయమని శ్రీకృష్ణదేవరాయలు చెప్పి పంపిస్తారు. ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఆ చిత్రకారుడు వస్తాడు. మంచి చిత్రాలన్నిటిని నేను గీసాను మహారాజా, మీరు ఎక్కడెక్కడ కావాలో అక్కడెక్కడ చెప్పిన ప్రతి దగ్గర చిత్రాలని పెట్టిపించాను. మీరు దయచేసి చూడండి, చూసి తర్వాత నాకు చెప్పండి ఎలా ఉంది అని ఆ చిత్రకారుడు అంటారు. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు కూడా తన అష్టదిగ్గజాలతో వెళ్ళి ఆ చిత్రాలను చూడాలని అనుకుంటారు. ఇంకా ఇలా మళ్ళీ ఒక రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు శ్రీకృష్ణదేవరాయలు సభలో చిత్రాల గురించి ఇలా అంటారు. నేను నా రహస్య మందిరం దగ్గర పెట్టిపించిన చిత్రాలు ఎలా ఉన్నాయి, ఇంకా అక్కడ చుట్టుపక్కల గోడల దగ్గర వరండాలో ఆ చిత్రాలని చాలా బాగున్నాయి కదా, ఏమంటారు మంత్రులారా అని శ్రీకృష్ణదేవరాయలు అంటారు. ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయం చెప్తారు. చాలా వరకు అందరూ బాగానే ఉంది అని చెప్తారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు మాత్రం తన మనసులో మెదులుతున్న ప్రశ్నల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తెనాలి రామకృష్ణుని చూసి శ్రీకృష్ణదేవరాయలు, రామ ఎలా ఉన్నాయి ఆ చిత్రాలు, మా గది దగ్గర పెట్టించినవి అని అడుగుతారు శ్రీకృష్ణదేవరాయలు. ఇంకా తెనాలి రామకృష్ణుడు తన మనసులో మెదులుతున్న ప్రశ్నలని ఇలా చెప్తాడు. అవును, బాగానే ఉన్నాయి, కానీ మహారాజా ఒక చిత్రం ఉంది కదా, అందులో అతను ఒక పక్కకి తిరిగి చూస్తూ ఉన్నట్టు ఉంటాడు. ఆ చిత్రంలో మరి అతని సగం శరీర భాగాలే కనిపిస్తాయి. మిగతా ముఖం ఏమైపోయింది, మిగతా శరీర భాగాలు సగం ఏమైపోయాయి? అతను అక్కడ అడవి వంక చూస్తున్నాడు కదా, అడవిలో నుంచి వచ్చేదన్న మృగం సగం శరీర భాగాన్ని తినేసిందా, ఏంటి అలా ఉంది అని తెనాలి రామకృష్ణుడు అడుగుతాడు. ఇంకా అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు, అయ్యో రామ, అదంతా మనం ఊహించుకోవాలి మిగతాది అని చెప్తారు తెనాలి రామకృష్ణుడికి శ్రీకృష్ణదేవరాయలు. ఇంకా తెనాలి రామకృష్ణుడు, ఓహో అలానా, ఇప్పుడు అర్థమైంది నాకు చిత్రాలు ఎలా గీయాలో, సరే సరే అని తెనాలి రామకృష్ణుడు అంటారు. ఇంకా ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. కొన్ని నెలల తర్వాత ఒకరోజు సభలో తెనాలి రామకృష్ణుడు ఇలా అంటాడు శ్రీకృష్ణదేవరాయలతో, ప్రభు, నేను చాలా కష్టపడి రాత్రింబవళ్ళు ఆహార నిశలు ఎంతో కష్టపడి చిత్రకళ నేర్చుకున్నాను. నాకు ఇప్పుడు మంచి మంచి చిత్రాలు గీయడం వచ్చు. మీరు అనుమతిస్తే మీ గది దగ్గర, మీ గది ప్రాంగణంలో నేను గీసిన చిత్రాలని తగిలించుకుంటారా దయచేసి అని తెనాలి రామకృష్ణుడు అంటాడు. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు, సరే తగిలించండి రామ, మంచి మంచి చిత్రాలను గీసి తగిలించండి. ఏవైతే బాలేవో, ఏవైతే మాసిపోయాయో ఆ చిత్రాలన్నింటినీ తీసేసి మీరు మళ్ళీ మంచిగా రాసి మంచి మంచి చిత్రాలను తగిలించండి అని తెనాలి రామకృష్ణుడికి చెప్తారు శ్రీకృష్ణదేవరాయలు. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టుగానే తెనాలి రామకృష్ణుడు, సరే మహారాజా, అన్నిటినీ రాశాను, రేపు తెచ్చి అంటిస్తాను. అక్కడ మొత్తం ఇక్కడ మీ గది ప్రాంగణం చుట్టూ మంచిగా పెడతాను చిత్రాలని అని తెనాలి రామకృష్ణుడు చెప్తాడు. ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోయింది. మరుసటి రోజు తెనాలి రామకృష్ణుడు, మహారాజా, మీరు చెప్పినట్టే చిత్రాలన్నిటినీ పెట్టేశాను, రండి వచ్చి చూడండి అని అంటారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయలు, మంత్రులు అందరూ ఆ చిత్రాలను చూడడానికి శ్రీకృష్ణదేవరాయల గది ప్రాంగణం గది దగ్గరికి వెళ్తారు. ఇంకా వాళ్ళందరూ చిత్రాలను చూస్తారు. చిత్రాలను చూసి మళ్ళీ సభకి వస్తారు. వచ్చాక శ్రీకృష్ణదేవరాయలు ఆశ్చర్యపోతారు ఆ చిత్రాలను తలుచుకొని.
ఎందుకంటే అక్కడ చిత్రాలు ఏముంటాయంటే అక్కడ గోడల మీద పాత చిత్రాలు ఉంటాయి కదా, వాటి మీద సున్నం వేయిస్తారు తెనాలి రామకృష్ణుడు. సున్నం వేయించి ఆ సున్నం మీద ఒక్కొక్క మనిషి శరీర భాగాలని రాస్తారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు అలా చేస్తాడు. ఇంకొక చిత్రం దగ్గర అయితే అసలు ఏమీ ఉండదు, కొన్ని పచ్చ రంగులో గీతలు తప్ప. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణునితో ఇలా అంటారు, ఏంటి రామా చిత్రాలు, ఒక్కొక్క గోడ దగ్గర ఒక్కొక్క చిత్రం పెడతారనుకుంటే ఒక్కొక్క శరీర భాగం ఉందేంటి, మిగతావన్నీ ఏమైపోయాయి అని అడుగుతారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు, మీరే చెప్పారు కదా మహారాజా, అదంతా మనం ఊహించుకోవాలంతే అని అంటారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు చెప్పింది విని శ్రీకృష్ణదేవరాయలు ఆశ్చర్యపోయి, రాము మరి అక్కడ గడ్డి ఏదో పచ్చ రంగులో ఏదో గీశారు తిక్కగా గడ్డిలాగా, అది గడ్డ ఏంటి కొంపదీసి అని తెనాలి రామకృష్ణుని అడుగుతారు శ్రీకృష్ణదేవరాయలు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు, అవును అది గడ్డే, గడ్డితో పాటు పెద్దగా ఉన్న అడవి కూడా గీశాను, మీరే ఊహించుకోవాలి దాన్ని, మీరు ఎలా ఊహించుకుంటే అలా అని తెనాలి రామకృష్ణుడు చెప్తాడు. ఇంకా తెనాలి రామకృష్ణుడు చెప్పిన దానికి అర్థం ఏంటో శ్రీకృష్ణదేవరాయలకి అర్థం అవుతుంది. అంతా మన ఊహ మీదనే ఉంటుంది, అక్కడ గోడలు అందంగానే ఉన్నాయి కానీ అందంగా లేవేమో అని తనకు అనిపించింది, అందుకే చిత్రాలు పెట్టించాను అని శ్రీకృష్ణదేవరాయలకి ఆ రోజు అర్థమవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా అంతా మనము ఆలోచించే దాని మీద, మనం ఊహించుకునే దాని మీదే ఉంటుంది. మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మంచిగా ఉండండి, మంచిగా ఆలోచించండి, మంచిగా ఊహించుకోండి కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి మనం చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.